పబ్లిక్ పాయింట్లో భాగంగా జగన్ కేసీఆర్ మోదీలకు చంద్రబాబు సవాల్కి సంబంధించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి విజయవాడ నుంచి అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే. లక్ష్మీనారాయణ గారు, జగన్ కేసీఆర్ మోదీలకు చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ చీకటి రాజకీయాలు, తెర వెనుక కుట్రలు ఎందుకు, ఆంధ్రప్రదేశ్పై అంత కక్ష ఎందుకు, మీకు ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు, ఓపెన్ గా రండి అనేసి మోదీ, చంద్రబాబు అలాగే కేసీఆర్లకి చంద్రబాబు సవాల్ విసిరారు. మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో అనారోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి ఆందోళన సర్వత్రా ప్రజానీకంలో ఉన్నది. అపవిత్ర కలయికలపై చర్చ, కుల రాజకీయాలపై చర్చ, ధన రాజకీయాలపై చర్చ, వీటికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నది. కానీ ప్రజలు విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడం ఎలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భౌగోళికంగా 3 ప్రాంతాలుగా చూడబడుతున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నిరంతర కరువు పీడిత ప్రాంతాలుగా నష్టపోతున్నాయి, బాధపడుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదు, విశాఖ మినహా. ఈ రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి సమతుల్యతతో కూడిన అభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి రాజకీయ పార్టీలు మదన పడాల్సినటువంటి తరుణంలో సంకుచిత రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి అనేటువంటి ఒక ఆవేదన సామాన్యుడిలో ఉన్నదనేది చాలా స్పష్టం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విడిపోయిన తర్వాత ఆరోగ్యకరమైనటువంటి పోటీలో అభివృద్ధిని ముందుకు నడిపించాలి అనేటువంటి మాటలు గతంలో రాజకీయ పార్టీలు చెప్పినప్పటికీ ఆచరణకు వచ్చేటప్పటికీ ఈరోజు సంకుచిత రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నాయనేటువంటిది చాలా స్పష్టం. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేయడానికి పూనుకున్నాయి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో పనేంటి, మీ రాష్ట్ర రాజకీయాలు మీరు చూసుకోండి, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే మేము మీ రాజకీయాల్లో వేలు పెడతామనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణితో తెలంగాణలోని పాలక టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ అదే ధోరణి కొనసాగిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల పూర్వరంగంలో ఈ రకరకాల వ్యాఖ్యలు, పథకాలు, కుట్రలు పన్నుతున్నారు అనేటువంటిది నిరంతరం ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలు. ఈ విధమైనటువంటి వాతావరణం అవసరమా? తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ గారే ప్రకటించుకున్నారు. గుజరాత్ తర్వాత 2వ ధనిక రాష్ట్రమని. హైదరాబాదు ఒక మహానగరంగా, విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాదు ఆర్థికంగా వనరులు కలిగినటువంటిది, ఉపాధి అవకాశాలు మెరుగు ఉన్నటువంటిది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళితే, అదే రీతిలో తెలంగాణతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందడానికి ఆరోగ్యకరంగా పథకాలు రూపొందించుకొని ఆలోచించుకోవడానికి రాజకీయ వ్యవస్థ దృష్టి సారించాలి. అప్పుడే 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి భావన పక్కన పడేసి సంకుచిత రాజకీయాలతో ఒకరినొకరు కాళ్ళు నరుక్కోవాలా,
ఒకరి భవిష్యత్తును ఇంకొకరు తుడిచేయాలి, దెబ్బ కొట్టాలనేటువంటి కుచిత రాజకీయాలు ఎందుకు అనేది ఇవాళ ఆలోచించాలి. లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పిన దానికే 2029 కల్లా దేశంలోనే దురదృష్టకరమైన 2029 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్న భయం కేసీఆర్ లో పట్టుకుంది. దానివల్లే జగన్ తోటి ఇటువంటి రాజకీయం నడిపిస్తున్నారు అనేది చంద్రబాబు వాదన. సహజంగానే ఇవాళ కేసీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రం చీలిపోకముందేంటి, మా రాష్ట్రం మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా ప్రజలను మేము పాలించుకుంటాము అనేటువంటి నినాదంతో నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి నినాదంతో ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని సాధించుకున్నారు. నిధులు ఉన్నాయని ఆయనే చెప్పారు, రెండో అతిపెద్ద రాష్ట్రమని. ఇక నీళ్ల సమస్య అంటే అది కృష్ణానది జలాలు కానీ, గోదావరి జలాలు కానీ, నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్స్ ఏ తీర్పులు ఇస్తాయో దానికి అనుగుణంగా నీళ్లు వస్తాయి. ఇక నియామకాలకు సంబంధించి ఏమి నియామకాలు ఇచ్చారని ఎన్నికల సందర్భంలో ప్రజలు నిలదీశారు, యువత నిలదీసింది. సరే, ఏదేమైనా ఎన్నికలు వచ్చినాయి, తిరిగి 5 ఏళ్ళు అవకాశం వచ్చింది వారికి. ఆ రాష్ట్ర పరిపాలన పైన దృష్టి సారించాల్సినటువంటి పెద్ద మనిషి అక్కడ 2 నెలలైనా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మొన్ననే విస్తరణ చేసుకున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటి నుంచి దృష్టి మళ్లించడానికి ఎన్నికల వాతావరణాన్నే కొనసాగిస్తున్నారు, పాలన పైన దృష్టి సారించకుండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక బలహీనమైనటువంటి రాజకీయ వ్యవస్థ లేదా పాలన ప్రభుత్వం ఉంటే మంచిదనేది బహుశా కేసీఆర్ తలంపుగా ఉండవచ్చు. కానీ అలా ఎందుకు భావించాలి? ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక బలమైన ప్రభుత్వం ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీలో ముందుకెళ్ళాలి. 2 రాష్ట్రాల మధ్య విభజన తర్వాత కూడా ఉన్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం కావాలి, లేదా న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకు మించినటువంటి పరిస్థితి ఉండదు. సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉన్నది. ఈరోజు విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల యొక్క విభజన ఇంకా జరగలేదు. ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్న మాట వాస్తవం. వాటిని పరిష్కరించుకోవడానికి చర్చలే పరిష్కారం, లేదా చట్టం ప్రకారం వ్యవహరించి న్యాయస్థానాలను ఆశ్రయించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 2 ప్రభుత్వాలు చేయవలసిన పని. అంతేగాని ఒకరి కాళ్ళు ఇంకొకరు నరుక్కోవాలనేటువంటి ఆలోచన, దుర్బుద్ధి ఎందుకు ఉండాలి? ఎవరికైనా ఉంటే వాటికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. లక్ష్మీనారాయణ గారు మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ కాలర్ అనంతపురం నుంచి నరసింహమూర్తి గారు. హలో, నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి వారికి నమస్తే అండి. హలో. నమస్తే అండి, మాట్లాడండి, వినిపిస్తాను. సార్, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారిపై కూటమి కట్టి ఎలా అయితే వచ్చారో అలాగే ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు పోటీ చేయొచ్చని మేము కోరుతున్నామండి. కాకపోతే ఈ విధంగా కక్షలు కట్టడం అన్నది సరైన పద్ధతి కాదండి. ఒక రాష్ట్రం మీద అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా కుట్రలు చేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఒకప్పుడు హైదరాబాద్ అలాగే హైటెక్ సిటీ నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడిని ఈ విధంగా మీరు ఇది చేయడం అన్నది మేము కరెక్ట్ గా ఇది కావట్లేదు. కాకపోతే మీకు ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి పోటీ చేయండి, మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో అర్థమవుతుంది. అక్కడ ప్రజల్ని సెంటిమెంట్ తో మీరు గెలిచారు, కానీ ఇక్కడ ఆ విధంగా గెలవలేరు మీరు అన్నది నా ఒక వాయిస్ అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహమూర్తి గారు. మరో కాలర్ ఉన్నారు విశాఖ నుంచి, నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. హలో, నమస్తే, చెప్పండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నమస్తే. మీ అనాలిసిస్ చాలా బాగుంటుంది సార్. మేము ఎప్పుడు ఫాలో అవుతున్నాం సార్. సార్, ఏమీ లేదు, ఇప్పుడు సంతోషం. వీటికి మాటకి మనకేమో అంటే తెలంగాణ వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు కదా, వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పాలో మనకు తెలుసు సార్. ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు కేసీఆర్ కి ఏం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు సార్. ఎందుకంటే
వడ్డించిన ఇస్తిరాకు వాళ్ళ చేతిలో పెట్టాం సార్. కష్టపడి మన ఆంధ్ర వాళ్ళందరూ కష్టపడి అక్కడ పెట్టిన దానికేమో ఆడు ఈ రోజు లేని పని కప్పులు ఆడుతున్నారు. మన రాష్ట్రంకి వచ్చి మరి ఆడు చేసేదేం సార్? కేటీఆర్ గారు ఆడు చేసేదేం సార్? అంటే మనం అందరూ పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా ఏంటి ఆడి దగ్గర? మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక క్రెడిబిలిటీ ఉంది సార్. ఇక్కడ ఒక రాజధాని నిర్మిస్తున్నారు, అది పోలవరం కట్టిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయింది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సార్. రైట్ రైట్ నాయుడు గారు. రైట్ లక్ష్మీనారాయణ గారు ఏమంటారు? ఏపీ అభివృద్ధి కాకూడదనే ఆలోచనతోటే జగన్, మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారని, అలాగే తమ పార్టీ పైన తమపైన కక్షపూరితంగా కుట్రలు కుతంత్రాలు వీళ్ళు పన్నుతున్నారనేసి బాబు గారు అంటున్నారు. మీరేమంటారు? ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాలు నష్టాలు ఆంధ్రప్రదేశ్కు వారసత్వంగా వచ్చేసినాయి. ఎందుకంటే వారు కాలర్స్ కూడా దాన్ని సామాన్యుడు కూడా అర్థం చేసుకున్నారు. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు హైదరాబాద్ అనేదే తలమానికం. ఆ హైదరాబాదు ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళినాయి. భారతదేశంలో గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఏ సందర్భంలోనూ రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు విభజన కోరలేదు. మీరు జార్ఖండ్ తీసుకున్నా, ఉత్తరాఖండ్ తీసుకున్నా, లేకపోతే ఛత్తీస్గఢ్ తీసుకున్నా, అవన్నీ కూడా రాష్ట్ర రాజధానులు లేకుండానే వాళ్ళు ప్రజలు కోరారు, ఇచ్చారు. తర్వాత నూతన రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారు. హైదరాబాదు రాష్ట్ర రాజధాని ఆ ప్రాంతంలో ఉన్నది. దాంతో కూడినటువంటి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనుకబడినటువంటి రాష్ట్రంగా మారిపోయింది. ఒక్క వ్యవసాయం మినహాయించి వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగించాలి. పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేయాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి. ఆర్థిక వనరులు కూడా లేవు. అందువల్లనే విభజన చట్టంలో పలు అంశాలు ప్రస్తావన చేశారు. ప్రత్యేక తరగతి హోదా కూడా ఇతర రాష్ట్రాలతో సమతుల్యంగా అభివృద్ధి చెందడం కోసమే ఆ ప్రత్యేక తరగతి హోదాను కల్పిస్తామని కూడా రాజ్యసభ వేదికగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉండే అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కేవలం విద్యాసంస్థలను మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో అన్యాయం చేశారు. రాజధానిని ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని నిర్మాణానికి వాగ్దానం చేశారు మోడీ గారు. నిధులు 1500 కోట్లే ఇచ్చారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. రెండవ డిపిఆర్కి సాంకేతిక కమిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలు వచ్చేసినాయి. నిధులు కూడా ఇప్పుడు కేటాయించే పరిస్థితి కనిపించడంలా. ఇలాగే రెవెన్యూ లోటుని భర్తీ చేస్తామన్న రేవాల, కడప ఉక్కు ఫ్యాక్టరీ, లేకపోతే రైల్వే జోను, ఇవాళ ఇదిగో అదిగో అని నోట్లో నీళ్లు ఊరించేటువంటి పరిస్థితి రైల్వే జోనుకు సంబంధించి. అలాగే అభివృద్ధి ప్యాకేజీ రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించి దాన్ని ఊసే ఎత్తడంలా మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని గురించి నిలదీస్తుంటే, ఆందోళన చేస్తుంటే, ప్రజల యొక్క మనోభావాలను పక్కన పాడేసి వాళ్ళను దారి మళ్లించడానికి, పరిస్థితుల్లో గందరగోళం సృష్టించడానికి అనేక వ్యాఖ్యలు, అబద్ధాల ప్రచారంతో బీజేపీ నాయకులు ఒక కలుషిత వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తామన్నారు. అంటే ప్రజలు వాస్తవ పరిస్థితులను, వాస్తవ సమస్యలను సక్రమంగా అర్థం చేసుకొని ఇవాళ ఆలోచన చేస్తుంటే దాన్ని పక్కదారిని పట్టించేటువంటి ఒక వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అలాగే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనగా ఉంటే, రాజకీయ పార్టీలేమో ఈరోజు అధికార రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించమంటే, ఎవరు అధికారంలో ఉండేవాళ్ళు అధికారంలో కొనసాగడానికి, అధికారంలో లేని వాళ్ళు అధికారంలోకి ఎలా రావాలి అనేటువంటి ఈ దీంట్లో చక్రబంధమై ఆలోచన చేస్తున్నారు తప్ప, ఒక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను ప్రజల ముందుకు పెట్టి దాని మీద చర్చ జరపండి, దానికి అనుగుణంగా ఆలోచించండి, అధికారంలో ఎవరు ఉండాలో ఆలోచించకుండా రకరకాల అపభ్రంశం పట్టించేటువంటి రీతిలో రాజకీయ పార్టీలు తయారయ్యేటువంటి ఆవేదన మాత్రం ప్రజల్లో మిగిలింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి పాలక పార్టీ టీఆర్ఎస్ మాత్రం ప్రతి విషయంలో అడ్డుగోడ విధిస్తున్నారు. నష్టపోయిందని ఒకవైపున చెబుతూనే
ప్రత్యేక తరగతి హోదా ఇస్తే మాకు నష్టం కాబట్టి దాన్ని ఇవ్వడానికి వీల్లేదు అని ఎన్నికల సందర్భంలో ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము దాన్ని వ్యతిరేకించలేదని మాట మారుస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, కష్టపడి రాజకీయ సంకల్పంతో నిర్మాణం చేసుకుంటుంటే దానికి అడ్డుగోడలు విధించడానికి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలు జరిపినట్టుగా ఆయన బహిరంగంగా బయటపెట్టారు. అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళి వ్యాజ్యం వేస్తే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపున ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినాయి, దానికి అవరోధం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. 7 మండలాలను, ముంపు మండలాలను మళ్ళా తిరిగి తెలంగాణలో కలపాలనేటువంటి డిమాండ్తో మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతానికని తెలంగాణ ప్రభుత్వం కూడా దుర్మార్గంగా ఆలోచిస్తుంది. అంటే అర్థమేంటి? పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కాకూడదు. అలాగే కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేదా బచావో ట్రిబ్యునల్ తీర్పు ఒకటి ఉన్నది, ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది, సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. ఆ ట్రిబ్యునల్ తీర్పులకు అనుగుణంగా నీటిని వినియోగించుకునేటువంటి ఆలోచన కాకుండా పేచీలు పెట్టుకుని వాళ్ళ సమస్యలను జటిలం చేసుకునేటువంటి ఆలోచన చేస్తున్నారు. లేకపోతే అక్కడ హైదరాబాదులో స్థిర నివాసం ఉన్నటువంటి ప్రజానీకం పైన పరోక్షంగా, ఎక్కడా ప్రత్యక్షంగా ఒత్తిడి చేస్తున్నట్టు కనిపించదు, కానీ ఏదో ఒక రూపంలో ఒత్తిళ్లు ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అది ఎన్నికల సందర్భంలో, ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వివిధ రూపాలలో ఇవాళ పాలక పార్టీ వ్యవహరిస్తున్నది అనేటువంటిది. ఇవన్నీ ఎందుకు చేయాలి? రాష్ట్రం కావాలనుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఆరోగ్యకరంగా అభివృద్ధి చేసుకోవాలి, దానికి అవసరమైన వనరులు తెలంగాణకు ఉన్నాయి. నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్కు ఏదైనా వీలైతే సహకరించాలి, తోడ్పాటు నుంచాలి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, అడ్డగోలు రాజకీయాలు నడపకూడదు అనేటువంటి భావనే ఇవాళ ప్రజల్లో వ్యక్తమవుతున్నది. కాలర్స్ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారనేది చాలా. లక్ష్మీనారాయణ గారు, తనపై కులముద్ర వేస్తూ రాజకీయం చేస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కులముద్ర వేసే సాహసం ఎవరూ చేయలేదని, కానీ జగన్ మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తనపై కులముద్ర వేసి రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. మీరేమంటారు? రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అసంబద్ధమని నేనేం భావించడంలా, కానీ అవి ప్రజల యొక్క సమస్యలతో ముడిపడినటువంటి విమర్శలుగా ఉండాలి. అంతేకాని ప్రజల్లో నవ్వులు పాలయ్యేటువంటి రీతిలో కులాల ప్రాతిపదిక పైన ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం శ్రేయస్కరం కాదు. అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. ఇవాళ ఏ ఒక్క కుల పార్టీ కానీ లేదా కులం కానీ వారికి వారు అధికారంలోకి రాలేరు. మనది కులం అనేది ఒక వాస్తవం, మతం అనేది ఒక వాస్తవం. ఎవరు కోరుకుని ఏ కులంలోనో ఏ మతంలోనో పుట్టరు. అది దానంతకది పుట్టిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏ కులం, ఏ మతం అనేటువంటిది, ఏ ప్రాంతం అనేటువంటిది తెలుస్తుంది. కులాతీతమైనటువంటి, మతాతీతమైనటువంటి ఒక లౌకిక వ్యవస్థని మనం రాజ్యాంగంలో పొందుపరుచుకోవడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఆరోగ్యకరంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి వ్యక్తులు, అది పాలక పార్టీ నుంచి ప్రతిపక్షంలో కానీ, ప్రతిపక్ష పార్టీ నుంచి పాలక పార్టీలో కానీ మారేటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా కనిపిస్తాయి. ప్రజలే అసహించుకుంటా ఉన్నారనేటువంటిది కూడా నా అభిప్రాయం. పార్టీలు మారేటప్పుడు ఎందుకు మారుతున్నారో వాళ్ళు చెప్పవచ్చు. ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలు నచ్చకనో, నాయకుల యొక్క వ్యవహార శైలి లేదా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడం లేదనో, ప్రజల సమస్యలు పైన వీటిపైన వ్యాఖ్యలు చేయొచ్చు. అలా కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసి ఆ పార్టీలో అప్పుడెప్పుడు కూడా ఆ విషయాలపైన ఎక్కడ ఆ పార్టీల్లో కూడా ఆంతరంగికంగా చర్చను లేవదీయకుండా, ఆయన ఆలోచనలు పంచుకోకుండా, పార్టీ మారినప్పుడు ఆయన కులాన్ని గురించి ప్రస్తావన చేయడం, ఆ కులంలో ఆ పార్టీలో ఈ కులం ఆధిపత్యం వహిస్తున్నది కాబట్టి నేను బయటకు వచ్చానని. మరి అంతవరకు తెలియదా? అది వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చే నాయకులు కానీ, టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళే నాయకులు కానీ, లేదా జనసేన నుంచి వచ్చేవాళ్ళు లేదా చేరేవాళ్ళు ఎవరైనా సరే, నేను వాడిని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే,
ఈ విధమైనటువంటి ఆలోచనలు మీకు పార్టీలు మారేటప్పుడు ఎందుకు వస్తున్నాయి? కులం అనేటువంటి ప్రస్తావన ఈ పార్టీలు మారేటువంటి సందర్భంలోనే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి నాయకుల్ని ప్రజలు తగినటువంటి పద్ధతుల్లో గుణపాఠం చెప్పడానికి కూడా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించండి, రాష్ట్రాన్ని గురించి ఆలోచించండి. అవంతి శ్రీనివాస్ బయటికి వెళ్ళేటప్పుడే ఆయనకు కులాన్ని గురించి ప్రస్తావన చేస్తాడు. ఆ మంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడే కులాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. ఇంక XYZ ఇంకొక ఆయన